అందరికీ నమస్కారం. నేను కళ్యాణి సుంకర, జనసేన పార్టీ వీర మహిళను. మా నియోజకవర్గము ఒంగోలు. ఇందాకే ఒక గంట క్రితము ఒక మీటింగ్ అయితే జరిగింది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల గురించి, ఉద్యమి గురించి. అయితే రియాజ్ అన్న గారు, కంది రవిశంకర్ మావయ్య గారు ప్రోగ్రామ్ అయితే చేశారనమాట. ఆ ప్రోగ్రాంలో నేను కూడా వెళ్ళటం జరిగింది. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, నేను జనసేన పార్టీలో చేరిన తర్వాత ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నా ఈ బిడ్డ చూసారా, ఇప్పుడైతే ఫీవర్తో కూడా ఉన్నాడు, అల్లాడుతున్నాడు. నన్ను అసలు వదలటం లేదు, తల్లిని కదా. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా నాకు ఫోన్ వచ్చిన వెంటనే నేనైతే ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వటం జరిగింది. ఈ ప్రోగ్రామే కాదు, ఈ బుజ్జిగాడు నా కన్నయ్య, నా బిడ్డ 9వ నెల కడుపుతో ఉన్నప్పుడే నేను ఎన్నో మీటింగ్స్కి అటెండ్ అయ్యి పార్టీ కోసం కష్టపడటం కూడా జరిగింది. ఆ వీడియోస్, ఫొటోస్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఈరోజు ఫిబ్రవరి 24, రేపు 25th, 26కి క్రియాశీలక సభ్యత్వాలు సంవత్సరం కూడా చెప్తున్నాను. 2026 ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 దాకా క్రియాశీలక సభ్యత్వాలు జరుగుతాయి, ఉద్యమి. అయితే దాంట్లో నేను కూడా ఉన్నాను, వాలంటీర్గా, అంటే సాధకగా ఉన్నాను. ఇటువంటి టైంలో కూడా చేయొచ్చా అని కొంతమంది, చేయకపోతే ఏమవుతుంది, చేయకుండా ఉండొచ్చు కదా అని కొంతమంది అనొచ్చు. అయితే పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నామో నాకు తెలుసు. కానీ నా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి, ఇలాగ బిడ్డకి బాగాలేకపోయినా సరే వచ్చి నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. అయినప్పటికీ మాలాంటి వీర మహిళలకి, ఆడవాళ్ళలో నేను చెప్తున్నాను, కొంతమంది పార్టీలో ఉండే ఆడవాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే, తోటి మనుషులుగా మీరు విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కించపరిచే మాటలు మాత్రం మాట్లాడొద్దు. కరెక్ట్గా చెప్పాలంటే నా మనస్సాక్షికి నాకు తెలుసు, మీకంటే డబల్ కష్టపడుతున్నానని నాకు తెలుసు. మీకేదో ఇంట్లో వండి పెట్టే వాళ్ళు ఉన్నారు, వచ్చి చూసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ నాకు చిన్న పిల్లోడితోటి ప్రెగ్నెన్సీ టైంలో కూడా వచ్చి నేను ఎంత పార్టీ కోసం కష్టపడ్డానో నాకు తెలుసు. మీరు అనుకోవచ్చు, అంత పసిపిల్లోని వదిలి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ప్రెగ్నెన్సీ టైంలో ఎంత కష్టపడాల్సిన అవసరం ఏముంది అని. కానీ మా అధినేత, మా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఆయన ఆదేశాల ప్రకారము, ఆయన మీద అభిమానంతో, మమకారంతో, ఇప్పటి నుంచే కాదు, నా టీనేజ్ నుంచి ఫస్ట్ మూవీ నుంచి ఈ మూవీ దాకా ఎవ్రీ మూవీ కూడా హాల్కి వెళ్ళి కేకలు పెట్టి, అంత అభిమానం, ఆడపిల్లనై ఉండి నేను చెప్తున్నాను, అంత వీరాభిమానం నేనైతే. సో అటువంటి వీరాభిమానంతో నేను పార్టీలోకి వచ్చి అసలు ఆడవాళ్ళ చేత కూడా మాటలు అనిపించుకొని మరి ఇంకా కొనసాగుతున్నాను. మరి కొద్దిగా మీరు మమ్మల్ని విలువ ఇవ్వమని చెప్పటం లేదు, గౌరవించమని చెప్పటం లేదు, కించపరిచే మాటలు మాట్లాడొద్దు. నేనైతే షూర్గా చెప్పగలను, మీకన్నా ఎక్కువగానే కష్టపడగలుగుతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే, రేపు లింక్ వస్తుంది, ఎల్లుండి వచ్చేసేసి మాకు సభ్యత్వాలు చేసే టైము. మరి ఒక పక్కేమో నా బిడ్డకేమో ఫుల్ ఫీవరు, హాస్పిటల్కి కూడా వెళ్ళాము. మధ్యాహ్నము సిరప్లు ఇచ్చారు, వాడుతున్నాము. చూసారు అసలు ఎలా పడుకున్నాడో. ఇప్పుడైతే తడి బట్ట పెట్టాను, కాటన్ టవల్ తోటి, తడి క్లాత్ తోటి ఇలాగైతే రుద్దుతున్నాను అనమాట. సో నా బిడ్డకి తొందరగా జ్వరం తగ్గిపోయేలాగా కోరుకుంటున్నాను. మీరు కూడా నన్ను, నా బిడ్డని బ్లెస్ చేయండి. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు కూడా నేను అనుకున్న దానికన్నా మంచి టార్గెట్ వచ్చేలాగా చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వచ్చేసాడు. తెచ్చావమ్మా? ఏమేమి తెచ్చావు? సరే అయితే. సో అది అండి, అది పరిస్థితి. ఎంత కష్టపడుతున్నామో నాకు మాత్రమే తెలుసు, మా ఇంట్లో మా ఆయనకే తెలుసు. ఎందుకంటే ప్రతి మీటింగ్కి తనే డ్రాప్ చేసి, మీటింగ్ అయిన దాకా అక్కడ ఉండి, మళ్ళీ అక్కడి నుంచి నన్ను ఇంటి దాకా తీసుకొచ్చి, ఇది నాతో పాటు నాకే కాదు కష్టము, మా వారికి కూడా కష్టమే. తను జాబ్కి వెళ్తూ మళ్ళీ ప్రతి చోటకి మీటింగ్ ఉన్నప్పుడు తీసుకుని రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఎంత కష్టమైనా పడతామండి, ఎంత బాధైనా భరిస్తాము. ఇదంతా దేనికోసము అంటే పార్టీ బలోపేత కోసం, అభివృద్ధి కోసము. అది
సో ఒంగోలులో ఉండేవాళ్ళు ఎవరైనా సరే క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నా దగ్గర సభ్యత్వం తీసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే చాలా 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 బాధపడ్డానండి పార్టీలో మాత్రము. అయితే మీరు అనుకోవచ్చు మీ జిల్లా అధ్యక్షులు, నేనైతే ఎవరికి ఏం చెప్పుకోలేదు, కానీ చెబితే ఏముంటుందండి, మారే మనుషులకైతే చెప్పచ్చు, మారని వ్యక్తులు అయితే చెప్పచ్చు, కానీ మారని వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అందుకని నేను ఇది ఎవరి దృష్టికి అయితే తీసుకుని వెళ్ళటం లేదు. ఇది ఏంటంటే నా ఛానల్ కాబట్టి, నా ఛానల్లో ఏదైనా పోస్ట్ చేసుకునే రైట్స్ నాకు ఉంది కాబట్టి సో నేనైతే ఇలా పోస్ట్ చేస్తున్నాను. దయచేసి ఒకరి కష్టాన్ని మీరు చులకనగా పరాభవంగా చూడొద్దండి, అవమానకరంగా ఎంచొద్దు. ఎందుకంటే ఎవరి కష్టం వారికి ఉంటుంది, ఎవరి బాధలు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటవి. తోటి మనిషిని మనం గౌరవించాలి, అంతేకాని అంటే మేము గొప్ప అనిపించుకోవడం కోసము ఏందేందో పార్టీలో చేస్తున్నారు అండి. అదంతా ఏమీ లేదు. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయిలేండి, చెప్పడం కూడా వేస్ట్. మనం చేసే కష్టం మనకి ఎప్పుడు దేవుడు ఇస్తాడు అనేది నేనైతే నమ్ముతాను. సో ఫ్రెండ్స్, మనకి మార్చి 10 దాకా మంచిగా ఒక 14 days అయితే ఉంది. ఎవరైనా సభ్యత్వాలు చేయించుకునే వాళ్ళు ఉంటే నాకు చేయమని కోరుతున్నాను. ఇదంతా మనసులో పెట్టుకోండి అబ్బా, నా బాధ మీద షేర్ చేసుకుంటున్నాను అంతే. ఎందుకు అంటే నేను వచ్చిన కొన్ని సంవత్సరాల నుంచి నేను బాగానే కష్టపడ్డాను. ప్రెగ్నెన్సీ టైంలో బాబు పుట్టిన తర్వాత, బాబు May 21 పుడితే మళ్ళీ August 12 నుంచి 2.5 పిల్లోడు పసిపిల్లవాడిని అందులో పెద్ద ఆపరేషన్ చేయించుకొని మరీ పార్టీ కోసం కష్టపడ్డాను నేను. అటువంటి నాలాంటి వాళ్ళకి కూడా మీరు గౌరవించకపోగా ఇంకా అమానుషంగా మాట్లాడుతూ బాధపడుతూ విలువ తక్కువ చేసి అవమానిస్తుంటే బాధగా ఉంది. సో దయచేసి నేను చెప్తున్నాను, ఇప్పటికైనా నాకు తెలిసి వీడియో చూస్తుంటారు, చూసినా పర్లేదు, నాకంటూ డేర్ ఉంది. ఎందుకంటే ఈ బాధ నేను భరిస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. సో దయచేసి పద్ధతి మార్చుకోండి, మీకే చెప్తున్నాను. లేడీస్ అందరు కాదు, లేడీస్లో కొంతమంది, అది కూడా ఒకరిద్దరే లేరండి. సో మీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అనేది నేనైతే అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటి అంటే, చెప్పచ్చు చెప్పకూడదు. పార్టీ ఎప్పుడైనా బలంగా ఎదగాలి, అభివృద్ధి చెందాలి అంటే 10 మంది చేతులు కలిస్తేనేనండి. అంతేకాని నేనే, నా తర్వాత ఎవరు లేరు, నా ముందు ఎవరు లేరు, నాకు నేనే గొప్ప అనుకుంటే అది ఎప్పటికీ ఎదగదు, బాగుపడదు, అభివృద్ధి చెందదు. దయచేసి కలిసి కట్టుగా ఉండి అందరము కష్టపడితే ఎంతటి విజయాన్నైనా సాధించగలము. సో ప్రతి ఒక్కరికి నేను విష్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మంచిగా అంటే ఎవరైతే సాధకులుగా ఉన్నారో ఈ ఉద్యమిలో చేయడానికి అందరూ బాగా కష్టపడమని నేను చెప్తున్నాను. ఇదంతా పార్టీ కోసమే కదా. సో ఫ్రెండ్స్, అది అండి, ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా, కొంతమంది వీడియోకి వెళ్తుంది, ఎవరికైనా ప్రమోషన్ చేస్తుంది కదా. సో ఫ్రెండ్స్, అది అండి, ఏదైనా తప్పులు కనుక మాట్లాడుంటే నన్ను క్షమించండి, ఓకేనా.